వెల్కమ్ టు సుమన్ టీవీ. సింగిల్స్ అంటే 16 ఇయర్స్ ఏజ్ వాళ్ళే అనుకుంటున్నారా? 6 పదులు దాటి భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు, మరి ఒంటరితనం అనేది ఒక నరకం లాంటిది. పిల్లలు సెటిల్ అయిపోయి వాళ్ళ కుటుంబాల బిజీలో వాళ్ళు ఉండటము, ఇటు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడము, ఆ సమయంలో వారికి ఒక తోడు లేక వాళ్ళ బాధని షేర్ చేసుకోవడానికి, వాళ్ళ సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి, వాళ్ళ కష్ట సుఖాలు షేర్ చేసుకోవడానికి వాళ్ళకి పక్కన వైఫ్, హస్బెండ్ అనే వాళ్ళు తోడు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ టైంలో వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఒంటరితనం అనేది ఒక భరించలేనటువంటి ఒక నరకం లాంటిదని మనందరికీ తెలిసిన విషయమే. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. మేము తోడుగా ఉన్నామంటూ స్వచ్ఛంద సంస్థ తోడు నీడ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. మరి సీనియర్ సిటిజన్స్కి ఈ తోడు అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే అలాంటి ఒక డౌట్ నుంచి పుట్టుకొచ్చింది ఈ తోడు నీడ అనే ఆర్గనైజేషన్. మరి ఈరోజు తోడు నీడ ఆర్గనైజేషన్ స్పెషల్ స్టోరీ, మరి అక్కడ ఎలా ఉంటుంది, ఎలాంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, మరి సీనియర్ సిటిజన్స్ మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా డౌట్స్ వస్తున్నాయి కదా. ఈ తోడు నీడ సంస్థలో జరిగేటటువంటి మరి ఆ కార్యాలు ఏంటి, వాళ్ళందరూ ఎవరు, ఇక్కడ ఎంతమంది జతపరచబడ్డారు, అంటే సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఇక్కడ అటాచ్మెంట్స్ అయ్యారు, ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది మీకు అందరికీ చూపించడానికే ఈరోజు తోడు నీడ స్వచ్ఛంద సంస్థపై స్పెషల్ స్టోరీ. సీనియర్ సిటిజన్స్కి మళ్ళీ పెళ్ళి ఏంటి అన్న డౌట్ మీకు అందరికీ వస్తుంది కదా. సో మరి వాళ్ళని తోడు కోసము వెతుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, తోడు ఎలా దొరుకుతుంది, ఒక లైఫ్ పార్ట్నర్ అనే వాళ్ళని ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి వారిని చూస్ చేసుకోవాలి సీనియర్ సిటిజన్స్కి, మరి అలాంటి వారికి తోడుగా ఉంటున్నాం, మేము తోడు కల్పిస్తామని చెప్తూ తోడు నీడ స్వచ్ఛంద సంస్థ మనతో ఉందని చెప్పాను కదా. మరి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. మరి మేడంతో మాట్లాడి అసలు ఈ ఆర్గనైజేషన్ ఏంటి, సీనియర్ సిటిజన్స్కి మళ్ళీ పెళ్ళి ఏంటి, వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే తోడుని ఎలా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, మరి ఈ సంస్థలోకి ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, మరి మ్యారేజ్ చేశాక వాళ్ళతో వీళ్ళకి అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయి, మరి వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళ యొక్క క్లారిఫికేషన్స్ వాళ్ళు కూడా వచ్చి వీళ్ళతో మాట్లాడతారా, మా ఫాదర్ మా మదర్ మ్యారేజ్ విషయం ఏంటి అని చెప్పేసి వాళ్ళ కోఆపరేషన్ ఉంటుందా, కోఆర్డినేషన్ ఉంటుందా, మరి అన్ని విషయాలు తెలుసుకోవాలని నాకైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాను. మరి మేడం నాతో ఉన్నారు, మేడంతో మాట్లాడి అసలు తోడు నీడ ఆర్గనైజేషన్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం తోడు నీడ సో ఎన్జిఓ, అవును, అంటే ఈ సంస్థకి ఈ ఆర్గనైజేషన్స్కి సీనియర్ సిటిజన్స్ అంటే ఒక ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా మేడం? ఎలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు? 50 పైనమ్మా, 49 కూడా తీసుకోము, 50 పైనుంచి మాత్రమే ఉంటారు. 80 కూడా వస్తూ ఉంటారు, కానీ వాళ్ళని ఎవరు చేసుకోవడానికి ఇష్టపడరు. ఆ ఏజ్లోనే 70 తర్వాత రావద్దు అంటాను. కొంతమంది రిక్వెస్ట్ చేసుకొని వస్తుంటారు. దానికి అప్పర్ లిమిట్ అంటూ లేదు నిజానికి. లోవర్ లిమిట్ మాత్రం మినిమం 50 పైన. 50 పైన అంటే మేడం వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే నాకు మ్యారేజ్ చేయాలండి, మ్యారేజ్ చేసుకోవాలి, నా వైఫ్ ఇట్లా, నా హస్బెండ్ ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం జరిగింది, పిల్లలు బిజీగా ఉంటున్నారు, సో అలాంటి బాధలు చెప్పుకుంటున్నప్పుడు అంటే అలాంటి వారికి మీరు ఎలా వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ని చూస్ చేస్తారు మేడం? అంటే మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారా? అవునమ్మా, ఇది ఒక పరిచయ వేదిక. అంటే పరిచయ వేదిక అనేకంటే అదొక కళ్యాణ వేదిక, స్వయంవర వేదిక అనొచ్చు. 50 పైన ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఫోటో, వాళ్ళ ఆధార్ జిరాక్సు, వాళ్ళ స్పౌస్ డెత్ సర్టిఫికేట్ ఆర్ డైవర్స్ సర్టిఫికేట్, సింగిల్ అనే ప్రూఫ్ కోసమని ఈ 3 మాకు ఇస్తారు. ఈ 3 పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మేము వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తాం. ఒక డేట్ ఫిక్స్ చేస్తాము ఆ పరిచయ వేదికకు. అక్కడికి ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్లి కావాలనుకున్న వాళ్ళందరూ వస్తారు. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే వాళ్ళ పరిచయం వాళ్ళు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళందరినీ ఫ్రీగా వదిలేస్తాం. పరిచయం చేసుకున్న తర్వాత ఎవరికి నచ్చుతారో పలానా ఆయనతో మాట్లాడతాం, పలానా ఆవిడతో మాట్లాడతాం, మనం దూరంగా మీటింగ్ అరేంజ్ చేస్తాం. అక్కడ కూర్చొని వాళ్ళ మంచి చెడ్డలు, కష్ట సుఖాలు, పిల్లలు, మ్యారేజా, లివ్ ఇన్ రిలేషనా ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, వాళ్ళు ఫైనల్ చేసుకుంటారు. మాకు ఎలాంటి సంబంధం ఉండదు. అంటే ఏదైనా సలహా సంప్రదింపు కావాలంటే ఇస్తాం, కానీ వాళ్ళని కూర్చోబెట్టి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం,
ఫోటోలు పంపించడం అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఈ ఏజ్లో ఎన్నో ఉంటాయి. 25 పెళ్లి లాంటిది కాదు కదా. 25 పెళ్ళి అంటే జీతం ఎంత, ఎర్రగా బరుగుందో, వాళ్ళకి ఆస్తులు ఎంత, బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీది ఇన్ఫోసిసా, నాది ఇంకో కంపెనీ, ఇలాంటివి మాత్రమే మాట్లాడుకుంటారు. ఇక్కడ అది కాదు. ప్రశాంతంగా జీవితం వెళ్ళాలి కాబట్టి నా పిల్లలు, నీ పిల్లలు, నా పిల్లలు యాక్సెప్ట్ చేశారు, నీ పిల్లలు యాక్సెప్ట్ చేశారా లేదా అని ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కొంతమంది లివింగ్ రిలేషన్లో ఉండాలనుకుంటారు. అంటే పెళ్ళికి ఏదో పెన్షన్ అవి ఇబ్బందులు వస్తాయి, పిల్లలు ఒప్పుకోవట్లేదు, అలాంటి వాళ్ళు అలా చేసుకున్న వాళ్ళు అలా చేసుకుంటారు. మరి ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ఎవరైతే 50+ అని చెప్తున్నారు కదా, ఒక ఏజ్ లిమిట్ చెప్పారు కదా, అంటే మ్యారేజ్ యొక్క ఐడియా పర్పస్ కాకుండా కొంతమంది ఏంటంటే ఆ ఏజ్లో పెళ్లి చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లల నుంచి, ఖచ్చితంగా అందరూ ఒకలా ఉండరు కాబట్టి. సో కొంతమంది ఏంటంటే రిలాక్సేషన్ కోసం వచ్చేవాళ్ళు కానీ, అంటే ఆ టైంలో హ్యాపీనెస్ కోసం ఏమైనా వాళ్ళకి ఏమైనా బాధలు కష్ట సుఖాలు ఉంటే షేర్ చేసుకోవడానికి కొంతమంది మీ దగ్గరకు వస్తుంటారు కదా, అలాంటి వారు కూడా ఉన్నారా మీ దగ్గర? కేవలం తోడునడా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనిషికి మనిషి తోడు అనేది ఫండమెంటల్ రూల్ అండి. అంటే ఒక ఆడామగా మాత్రమే కలవాలి అని కాదు. లోన్లీనెస్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు మీకు తగినటువంటి వ్యక్తితో, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, మీ ఇద్దరు కలిసి రూమ్మేట్స్లా ఉండండి, అప్పుడప్పుడు కలవండి, ఫ్రెండ్స్గా ఉండండి. ఇందులో ఫ్రెండ్షిప్ కూడా చాయిస్ ఉంటుంది. కానీ ఆడ మగ ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేయం. కొంతమంది మగవాళ్ళు ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కొంతమంది ఆడవాళ్ళు ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అందరూ కలిసి గ్రూప్గా లోన్లీనెస్ పోగొట్టుకోవడానికి కలిసి టూర్లు షికార్లు వెళ్ళి కంపెనీ ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ పర్పస్ అది. తోడు నీడ అంటే చాలామంది అనుకుంటారు ఇది మ్యాట్రిమోనియల్ అని. తోడు అనేది చివరిదాకా ఉండేటువంటి ఒక ఫ్రెండ్షిప్. అది భార్యాభర్తలకి మాత్రమే అవకాశం ఉంటుంది. చివరిదాకా కలిసి సాగే జీవనయానంలో వాళ్ళిద్దరు మాత్రమే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. అది ఇష్టం లేనటువంటి వాళ్ళు, కారణం ఏదైనా వద్దు అనుకున్న వాళ్ళు మిగతా కార్యక్రమాలు అలా చేస్తారు. అంటే ఇప్పుడు కమ్యూనిటీ లివింగ్ ఉంది, నలుగురు కలిసి షేరింగ్లో ఒక ఇంట్లో ఉంటారు, హాస్టల్లో ఉన్నట్టు రూమ్మేట్స్గా ఉంటారు. టూర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆనందయాత్ర అని, అందరం కలిసి టూర్లు పోతూ ఉంటాం. ఒక టూర్ వెళ్ళాలంటే కలిసి ఒక వ్యాన్ బుక్ చేసుకుంటామో, ఎంతమందికి కావాలో ఆ ఖర్చు అందరం షేర్ చేసుకుంటాం. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. అలా ఉండడంలో ఏంటంటే కొంత దోస్తీ అవుతుంది. ఆ ఫ్రెండ్షిప్లో ఒకవేళ ఆడామగ కలిసి ఇష్టపడితే వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళ సైకాలజీ ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేయగలుగుతారు. అలా పెళ్లి చేసుకోవాలనుకుంటే అందులో వాళ్ళు కూడా తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్గా మిగిలిపోతారు. మేడం ఒక విషయం చెప్పండి, అంటే మీ దగ్గర ఉన్న క్యాండిడేట్స్ అంటే విడోస్కి, డైవర్స్ పర్సన్స్కి చేస్తారా మేడం మీరు మ్యారేజ్? అంతే, అన్మ్యారీడ్కి అవకాశం లేదండి. ఎందుకంటే వాళ్ళు అన్మ్యారీడ్ అని ప్రూఫ్ నాకేమిస్తారు చెప్పండి? ఆయన కూడా భార్య చచ్చిపోయింది అంటాడు, లేదా అసలు పెళ్లి చేసుకోలేదంటాడు. పెద్ద సమస్య పెళ్లి చేసుకోలేదు దగ్గర వస్తుంది. పెళ్లి చేసుకోలేదని మనకేంటి ప్రూఫ్? చచ్చిపోతే డెత్ సర్టిఫికెట్, విడిపోతే విడాకులు. నేను అస్కారిత బ్రహ్మచారిని అని ఆయన ఏమి మా ఆర్డీఓ గారు ఇస్తారండి, మా ఎంఆర్ఓ గారు ఇస్తారండి అంటారు. 1000 రూపాయలు ఇచ్చేస్తే సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు ఈ రోజుల్లో. ఆ ఎంఆర్ఓ గారితో పట్టుకొని ఆయన అది నమ్మి నేను పెట్టుకున్న తర్వాత అది అబద్ధమని తేలి రేపు పొద్దున కేసు పెడితే ఎంఆర్ఓ గారు రిటైర్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఎలా పట్టుకుంటాం ఆయన్ని? అంచేత కేవలం డెత్ సర్టిఫికేట్ ఆర్ డైవర్స్ సర్టిఫికేట్, ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చేటువంటివి కాబట్టి వీటికి మాత్రమే గ్యారంటీ ఉంటుంది. అంచేత మా లాయర్ గారు ఇచ్చేస్తారంటే సరిపోదు, కోర్టు ద్వారా వచ్చిన విడాకులు మాత్రమే కావాలి, అవే యాక్సెప్ట్ చేస్తాం. మేడం ఒక విషయం చెప్పండి ఫైనల్గా, అంటే మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? ఇప్పుడు చెప్పారు కదా సర్టిఫికేట్స్ ఉండవు, కొంతమందికి అన్మ్యారీడ్ వాళ్ళు కూడా వస్తారని చెప్పారు కదా. ఇంకొకటి ఏంటంటే సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారో వాటి గురించి చెప్పండి. పిల్లలు ఈ పెళ్లి చేసుకోవాలనుకుని ఎవరైతే వచ్చి మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారో, మరి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ మీదే చేస్తారా, లేకపోతే వాళ్ళ పిల్లలు కూడా పర్మిషన్ తీసుకోవాలా, వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడతారా మీతోటి? అవును, ఇప్పుడు స్టార్టింగ్లో పిల్లలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదండి. చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. పిల్లలు మా ఇంటి మీదకి వచ్చారు, వార్నింగ్ ఇచ్చారు, మా పేరెంట్కి పెళ్లి చేస్తే ఒప్పుకోమన్నారు, ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు, అలాంటి కేసులు కూడా ఉన్నాయి మా దగ్గర. అయితే మైనారిటీ తీరిన ప్రతి వ్యక్తికి కూడా తన జీవితాన్ని తనకు కావాల్సి వచ్చినట్టుగా దిద్దుకునే హక్కు ఉంది. అది ప్రాథమిక హక్కు. 18 ఇయర్స్ దాటిపోయి 60 ఏళ్ల వయసులో ఆయన తోడు కోరుకుంటాను అన్నప్పుడు పిల్లలు అబ్జెక్షన్ చెప్పడానికి దే హావ్ నో రైట్ ఎట్ ఆల్. అంచేత అది వాళ్ళు అర్థం చేసుకొని వచ్చారా ఓకే, రాకపోతే వాళ్ళకి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు. కొంతమంది పిల్లల్ని కాదని బయటికి రాలేరు, అలాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, అది వాళ్ళ ఇష్టం. అయితే ఈ 10 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనకి పరిచయం అయ్యారు రవి పద్మ, ఆయన పిల్లలు కూడా యాక్సెప్ట్ చేశారు, పెళ్ళికి కూడా వచ్చారు, రిసెప్షన్కి మేము కూడా వెళ్ళాము, ఆయన కొడుకు, ఆయన కోడలు, ఆయన కూతురు అందరు వచ్చారు. సో అలా పిల్లలు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉన్నారు, చేయకపోతే వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే జీవితం మాది, మా ఇష్టం అనుకుని వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదైనా అది వాళ్ళ ఇష్టం అంతే. మరి రాజేశ్వరి మేడం ఏంటంటే తోడు నీడ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళకి ఒక హెల్ప్ చేస్తున్నారు అనమాట. హెల్ప్ కూడా అనొద్దు దీన్ని, ఒక ఏంటంటే తోడు కల్పిస్తున్నారు.
సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మేడంని కన్సల్ట్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ చెప్పారు మేడం, ప్లస్ ఇంకొకటి ఏంటంటే సర్టిఫికేషన్స్ కూడా ఖచ్చితంగా చూపించాలి. ఈ సంస్థలో ఎలాంటి కపుల్స్ మరి మ్యాచ్ అయ్యారు, ఎంత లైఫ్ హ్యాపీగా గెయిన్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఆర్గనైజేషన్లో జత చేయబడిన పద్మ రవిచంద్రబాబు గారు మరి నాతో పాటు ఉన్నారు. మరి వారి మాటల్లోనే వారు ఎలా జత చేయబడ్డారు, వారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇద్దరు కూడా మరి నాతో ఉన్నారు, చూస్తున్నారు కదా, పక్కనే కూర్చున్నారు పద్మ మేడం. చాలా హ్యాపీగా ఉన్నారు మేడం, స్మైలీ ఫేస్తో చక్కగా ఉన్నారు ఈ జంట కూడా. సార్ని చూస్తే అసలు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు, రీమ్యారేజ్ అంటారు కదా దీన్ని. సో మరి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఎలా మీరు ఇందులోకి రావడం జరిగింది? నా పేరు రవిచంద్రబాబు అండి, మాది గుంటూరు. నేను వికారాబాద్ దగ్గర వర్క్ చేస్తుంటాను. ఈ తోడు నీడ ప్రోగ్రాం గురించి నేను యూట్యూబ్లో చూసి నాకు 4 సంవత్సరాల క్రితం మా మిస్సెస్ చనిపోయింది. ఈ తోడు నీడ ప్రోగ్రాం చూసి నాకు కూడా ఒక తోడు కావాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రోగ్రాంకి వస్తే అక్కడ నాకు ఈ అమ్మాయి పద్మ పరిచయం అయిందండి. అక్కడ పరిచయం అయిన కాడి నుంచి ఇద్దరం ఒక నెల 2 నెలలు మాట్లాడుకున్నాం. తర్వాత ఇక అదే ఇయర్ మే నెలలో 14వ తారీఖున మ్యారేజ్ చేసుకున్నాము. మేము మ్యారేజ్ చేసుకున్న కాడి నుంచి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నామండి. సో ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అడుగుతారు కదా, నా పేరు మీద ఏమైనా రాస్తారా, మరి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నాకు ఏంటి భరోసా అని మరి పద్మ మేడం అడిగారు? పద్మ మేడం గారు ఏం అడగలేదండి, నన్ను మాత్రం చాలా పసిపిల్లోని చూసుకున్నట్టుగా చూసుకుంటుంది, అంత బాగా చూసుకుంటుంది. మేమిద్దరం అంతా కలిసిపోయాం. ఫస్ట్ ఈ తోడు నీడ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు నా దగ్గర ఆస్తులు ఏమి లేవండి. నేను ఫస్టే చెప్పాను, నా దగ్గర ఆస్తులు ఏమి లేవు, నేను మాత్రం నిల్ పర్సన్, నేను వస్తే ఇట్లానే కట్టుబడులతోనే వస్తాను పద్మ నీ దగ్గరికి అని చెప్పాను. నన్ను స్వాగతించింది, సంతోషంగా దగ్గర తీసుకుంది. ఇక అక్కడి నుంచి మేము ఇద్దరం సంతోషంగా చాలా హ్యాపీగా ఇప్పటి వరకు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా గడుపుతాం. మీటింగ్లోనే అతనితో మాట్లాడుతుంటే నాకు అర్థమైందండి, బాగా చూసుకోగలడు, ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, నా పిల్లల్ని నన్ను చూసుకుంటే చాలు అని. మీకు ఎంతమంది పిల్లలు మేడం? ఒకటే పాప అండి. ఒక పాప. సార్కి ముగ్గురు పిల్లలు. సో అంటే ఎలా పెద్దవాళ్ళు కోఆర్డినేషన్ ఉందా మేడం వాళ్ళతో ఇప్పుడు మీకు? ఉందండి. అమ్మ అంటాడు బాబు, 36 years బాబు. ఓకే. అమ్మ అంటాడు, ఫోన్ లో మాట్లాడుతుంటాడు. కోడలు కూడా బాగా చూసుకుంటాడు. మైక్ తీసుకోండి. మా కోళ్ళ కూడా బాగుంటుంది, నా కూతురు బాగుంటుంది. బాగున్నారా అంటే బాగున్నారా, మా కోళ్ళ అయితే అత్తమ్మ అని బాగా మన సొంత మిస్సెస్ని ఎలా చూసుకుంటుందో అంత బాగా చూసుకుంటుంది. స్వయంవరం అని చెప్పారు మేడం. అవునవును, అట్లాంటిది. అలా మీటింగ్ పెట్టినప్పుడు కలిసారా మీరు ఇద్దరు? అవునవును, అట్లాంటి మీటింగ్కి నేను వచ్చాను. తను కూడా అదే మీటింగ్కి పాపం సంవత్సరం నుంచి తిరుగుతుందంట తోడు నీడ కోసం. తోడు కోసం సంవత్సరం నుంచి వస్తుంటే ఇంకా నేను ఫస్ట్ టైమే వచ్చాను. దేవుడు మా ఇద్దరిని అట్లాగే ఫస్ట్ టైమే ఆ పరిచయ వేదికలోనే కలిసాము. ఒకళ్ళం మాట్లాడుకున్న తర్వాత ఒక నెల 2 నెలలు టైం తీసుకున్నాం. ఇద్దరం ఫోన్లోనే మాట్లాడుకొని చర్చించుకొని ఎట్లా ఉండాలని మాట్లాడుకున్న తర్వాత పద్మను కూడా గుంటూరు తీసుకెళ్ళి మా వాళ్ళతో అందరితో కలిసి మాట్లాడి అక్కడ మా కుటుంబ సభ్యుల మధ్యనే వైకుంఠపురం గుడిలో మ్యారేజ్ చేసుకున్నాం. మీలాగా ధైర్యంగా ముందుకొచ్చి చేసుకోలేరు చాలా మంది. ఒంటరి జీవితమే గడుపుతానే ఉంటారు. ఆ బాధలు ఆ కష్టాలను తెలిసినవే. ఇలా సొసైటీ ఏమనుకుంటుందో, కమ్యూనిటీ ఏమనుకుంటుందో, అలాంటి వాళ్ళకి మీరేమని చెప్తారా? నేను చెప్పేది ఒకటే, మనస్ఫూర్తిగా రండి. ఏదో వచ్చాము పోయామనుకోండి కాకుండా మనస్ఫూర్తిగా వచ్చి ఒక తోడు కావాలి అనుకొని అన్నిటినీ ఎన్ని ఉన్నా కానీ సమస్యలు ఎన్ని అన్నిటిని చంపుకొని మనకు తోడుగా ఉండాలి, మనం వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఉంటే కలిసి ఉంటారు. లేదు నాకు ఆస్తులు కావాలి, ఇవి కావాలి అనుకుంటే అసలు ఎప్పటికీ అవి కలవండి. ప్రేమగా చూసుకునే మనిషి కావాలని కోరుకోండి, మీకు మంచి జరుగుతుంది. డబ్బు ఎప్పుడు చేస్తాం కాదండి, మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో మనకు తోడు కావాలనుకున్న వాళ్ళని తోడు నీడ ప్రోగ్రాంకి వచ్చి ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని మాలాగా కలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
తోడు నీడ స్వచ్ఛంద సంస్థలో జత చేయబడిన ఒక జంటతో మనం మాట్లాడాం కదా, మరి ఇంకా ఈ ఎన్జిఓలో ఆర్గనైజేషన్లో మెంబర్స్తో కూడా మనం మాట్లాడదాము, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుందాము తోడు నీడ గురించి. నమస్తే ఝాన్సీ గారు. నమస్తే. అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి మరి మీకు ఏమైనా పర్సన్స్, సూట్ అయ్యే పర్సన్స్ ఏమైనా అటాచ్మెంట్ అయ్యారా? అంటే మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ 1 year అయింది, డైవర్స్ అయ్యారని చెప్పారు కదా, సో ఇక్కడ ఎలా ఉంది మీకు? మ్యారేజ్ చేసుకుందామన్న ఉద్దేశంతోనే వచ్చాను. వీళ్ళతో టైం స్పెండ్ చేయడము, అలా మేము పిక్నిక్స్, టూర్స్ అలా వేసుకోవడము, గెట్ టుగెదర్ పార్టీస్ ఇలా టైం స్పెండ్ చేస్తుంటాము. కొంచెం అది నాకు బాగుంది, అందుకని నేను దీనిలో ఉన్నాను. ఇక మ్యారేజ్ గురించి అంటే ఎందుకని నాకు అంత ఇంట్రెస్టెడ్ అనిపించట్లా. కొంత సింగిల్ లైఫ్ అలవాటు అయిపోవడం వలన ఏమో తెలియదు, దాదాపు 20 years నుంచి సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. అది అలా అలవాటు అయిపోయింది. ఒక్క విషయం చెప్పండి ఝాన్సీ గారు, ఇప్పుడు మేడం కండక్ట్ చేస్తున్నారు కదా, కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, గెట్ టుగెదర్ లాంటివి, స్వయంవరం లాంటివి, పర్సన్స్ మెన్స్ కూడా వస్తూ ఉంటున్నారు కదా, ఉమెన్స్ అండ్ మెన్స్ వచ్చి, అలాంటి దగ్గర మీరు ఎవరితోన్నా మాట్లాడడం జరిగింది? అంటే మీకు సూట్ కాలేదా ఎవరు? మాట్లాడటం జరిగింది, కాకపోతే ఇది ఇంట్లో ఏంటంటే ఎక్కువ కొంచెం ఏజ్డ్ వాళ్ళు వస్తుంటారు. మిగతా 50 మేడం 50 నుంచి స్టార్ట్ చేస్తారు. నేను కూడా కరెక్ట్ 50 years అనమాట నాది. ఈ 50 నుంచి స్టార్ట్ చేయడం వల్ల కొంచెం 60 above వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, 60, 70 వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. సో అది కూడా కొంత కారణం, నాకు సెట్ కాకపోవడానికి అది కూడా కొంత కారణం ఉంటుంది. నాట్ ఓన్లీ మ్యారేజ్ కోసమే కాదు ఇక్కడికి రావడము, కొంచెం ఏంటంటే షేరింగ్ ఉంటుంది, కొంచెం మూడ్ చేంజ్ అయినా కూడా అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొంచెం కాసేపు అందరితో కలిసి గెట్ టుగెదర్లా ఉంటారు. మరి మనతో పాటు కవిత మేడం ఉన్నారు, మరి మేడంతో కూడా మాట్లాడదాము. నమస్తే మేడం. నమస్తే మేడం చెప్పండి, ఇక్కడ మీరు ఒక మెంబర్ కదా, సో సర్టెన్ పర్సన్స్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా మీరు, సో ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసు మీకు, సో మీకు ఏమనిపిస్తుంది ఫైనల్గా? అంటే సింగిల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లోన్లీనెస్ అనేది పోయిందనమాట. పోయింది. అందరూ కూడా మేము ఫ్రెండ్లీగా ఉంటాము, ప్లస్ ఆనంద యాత్రలకు వెళ్తుంటాము, గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకుంటుంటాము. సో మేడంతో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? చాలా అసలు ఒక మదర్ లాగానే తను డైలీ మార్నింగ్ లేసి ఒంటరిగా ఉంటాం కదా, పిల్లలు దూరం ఉంటారు కాబట్టి డైలీ కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటాం. అంటే మ్యారేజెస్ చేస్తున్నారు కదా సీనియర్ సిటిజన్స్కి, అప్పుడు పిల్లలు ఎవరైనా వచ్చి ఇక్కడికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అలాంటివి ఏమైనా జరిగాయా? మీకు ఏమైనా తెలుసు? జరిగాయండి, కొన్ని జరిగాయి, తర్వాత అవి కూడా ఓవర్కమ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు బాగుంటున్నారు అందరు కూడా. కవిత మేడం చెప్పినట్టుగా ఆనంద యాత్ర, అలా విహార యాత్రలో కూడా వెళ్ళటం కూడా ఈ తోడు నీడ ఆర్గనైజేషన్లో జరుగుతుంది. జత చేయబడిన వారితో కూడా మనం మాట్లాడాము, మరి అక్కడ ఉన్న మెంబర్స్తో కూడా మాట్లాడాము. కొంచెం ముందుకు వెళ్తే ఇంకొన్ని వ్యూస్, ఇంకా ఈ తోడు నీడ ఆర్గనైజేషన్ ఎలాంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సార్, తోడు నీడ ఆర్గనైజేషన్లో మ్యారేజెస్తో పాటు కొంతమంది రిలాక్సేషన్ పర్పస్ కూడా వాళ్ళ యొక్క బాధలు షేర్ చేసుకోవడానికి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ అంటూ, ఆనంద యాత్ర అంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకొకటి చూసుకుంటే లివింగ్ రిలేషన్షిప్. అసలు లివింగ్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు సొసైటీలో చూసుకుంటే దాని మీద ఒక మంచి అభిప్రాయం అయితే లేదు. సో యాజ్ ఎ సీనియర్ సిటిజన్గా మీరు లివింగ్ రిలేషన్షిప్ అనేది అసలు ఎవరికి అది వర్తిస్తుంది, దాన్ని ఎవరు యూటిలైజ్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. లివింగ్ రిలేషన్ విషయంలో ఇప్పుడు ఉన్న సమాజంలో 30 లోపల ఉన్న వాళ్ళకు అంత లివింగ్ రిలేషన్లో ఉండడం శ్రేయస్కరం కాదు. తర్వాత అది ముఖ్యంగా 60 దాటిన వాళ్ళకు తప్పకుండా లివింగ్ రిలేషన్ ఉంటే చాలా ఉపయోగం ఉంటుందండి. వాళ్ళకు అన్ని బాధ్యతలు తీరిపోయి ఉంటాయి. వాళ్ళకు కొడుకు కానీ వాళ్ళు సెటిల్ అయి ఉంటారు. వాళ్ళకు అటువంటి వాళ్ళకు లివింగ్ రిలేషన్లో ఉంటే చాలా ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారని నా అభిప్రాయం అండి. పార్ట్ లెక్కన కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే తలా ఒక ఐటెం తెచ్చుకొని అందరూ తింటూ ఉంటారు అనమాట. అందరూ అట్టేటప్పుడు చాలా షేర్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. కొన్ని ఆటలు ఆడుకుంటాం. ఈ వయసులో కొద్దిగా ఎంజాయ్ చేయడం, అంత్యాక్షరి కానివ్వండి, ఇంకా వేరే కార్యక్రమాలు కానీ, ఆటలు కానివ్వండి, అది చాలా సంతోషంగా ఉంటుందండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు నేను డాక్టర్గా అటువంటివి కన్నా ఉంటే వాళ్ళకు చాలా వికాసం, కొన్ని ఎంజైమ్స్ విడుదలయ్యి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం అండి. ఈ 60 దాటిన వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆనందంగా ఉండాలంటే కొన్ని ఎంజైమ్స్ అవసరం అనమాట. కాబట్టి లివింగ్ రిలేషన్లో 30 వాళ్ళకి కంటే కూడా 60 వాళ్ళకు చాలా ముఖ్యమని నా అభిప్రాయం అండి. సార్, మీకు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు తోడు నీడ ఆర్గనైజేషన్లో ఇలా మ్యారేజెస్ చేస్తున్నారు, ఎవరైతే హస్బెండ్స్ చనిపోతారో, వైఫ్స్ చనిపోతారో, మరి కొంతమంది పిల్లలు క్వశ్చన్ చేస్తారు వాళ్ళని, వీళ్ళకి చేసుకోవాలని ఉన్నా, ఎందుకంటే ఉండి నాట్ ఫర్ శారీరక అవసరాల కోసం కాదు, ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడానికి కదా. మరి వాళ్ళ పిల్లలు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను అన్ని క్వశ్చన్ అరేజ్ చేసినప్పుడు, ఈ ఏజ్లో మీకు అవసరమా పెళ్ళి, పిల్లలు మనవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చూసుకోవచ్చు కదా, మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మాకు సపోర్టివ్గా ఉండొచ్చు కదా అనేటటువంటి పిల్లలకి మీరు సూటిగా ఏం చెప్తారు వాళ్ళకి? మనకి ముఖ్యంగా ఇప్పుడు ఈ మారుతున్న ఈ గ్లోబలైజేషన్లో కూడా ఇంతకుముందంటే కుటుంబం అంటే కొద్దిగా అందరు కలిసి ఉండేవాళ్ళు, పెద్ద
పెద్ద కుటుంబాలు అవన్నీ ఉండేవి. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అయిపోయి ఇక్కడ పిల్లలు కూడా ఇద్దరు పిల్లల కుటుంబ వ్యవస్థ వచ్చినాక ఎక్కడ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. వీళ్ళు కూడా చదువులు ఆ పేరుతో ఉద్యోగాల పేరుతో చిన్నప్పటి నుంచి దూరం ఉండడం వల్ల ఇక్కడ వీళ్ళ ఎన్నో బాధ్యతలు చేసి చివరి రోజుల్లో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో గత 5 years నుంచి ట్రెండ్ మారింది కొద్దిగా. సో చాలామంది పిల్లలు మా ఆర్గనైజేషన్కి వాళ్ళే ఫోన్ చేసి తీసుకొస్తున్నారు. మీరు అన్నట్టుగా షేర్ ఉంది. మా దగ్గరకు వచ్చిన కాల్స్ కూడా అవన్నీ కూడా ఆస్తుల వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల మూలాలకు సంబంధించి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న మారుతున్న వ్యవస్థలో యూత్ కూడా అర్థం చేసుకుంటుంది. సో మా మేడం చాలా సందర్భంలో చెప్పేది కూడా, సో చనిపోతే రూమ్లో చనిపోయాడా లేదా నెక్స్ట్ డే వచ్చి వాచ్మెన్ వచ్చేంత వరకు ఇంటి పని మనిషి వచ్చేంత వరకు తెలియదు. వాళ్ళు ఇలాంటివి కూడా అన్ని కూడా సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి వాటిని ఖచ్చితంగా తోడునీడ అడ్రస్ చేస్తుంది. ఈ తోడునీడ పెట్టిందే దానికోసం. ఇప్పుడు వయసు మీద పడిన తర్వాత శారీరకంగా కూడా ఫిజికల్గా కూడా చాలా వీక్నెస్ అయిపోతారు. సో ఆ క్రమంలో అర్ధరాత్రి మేలుకు వస్తుంది, మాట్లాడడానికి ఒక మనిషి ఉండాలా, షేరింగ్ ఉండాలా, మాట్లాడడానికి మనిషి ఉండాలి, అర్ధరాత్రి బాత్రూమ్ పోల్సి వస్తుంది, తోడు ఉండాలా, ఇట్లా అన్నిటి కూడా ఫిజికల్గా కూడా పనికి వస్తుంది. కాబట్టి సో వీఆర్ హైలీ రికమెండెడ్. రకరకాల నాట్ ఓన్లీ శారీరకంగా మెంటల్గా కూడా డిస్ట్రెస్లో ఉంటారు. కాబట్టి మన వేవ్ లెంత్ అర్థం చేసుకొని, మన బాధను అర్థం చేసుకొని అలాంటి వాళ్ళు తోడు కోసమే ఈ సంస్థ ఏర్పాటు చేశాము. ఇలాంటి నీడ్సే తోడుని అటెంప్ట్ చేస్తుంది. చాలామంది కూడా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ కంపారిజన్ కోసం. ఈ కంపారిటివ్ ఉంటే తప్ప కంపాటబిలిటీ ఉండాలి కదా మాట్లాడితే కూడా. కాబట్టి ఇవన్నీ కూడా తోడుని అడ్రస్ చేస్తుంది. ఈరోజు తోడు నీడ కార్యక్రమాలకు సుమన్ టీవీ బాగా సపోర్ట్ చేసినందుకు అందరము థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ సుమన్ టీవీ. వారి మాటల్లో విన్నాము, వారి యొక్క అన్యోన్యత చూసాము. మరి ఇక్కడ తోడు నీడ ఆర్గనైజేషన్లో మెంబర్స్గా ఉన్నటువంటి వారు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఎలా వాళ్ళు రిలాక్సేషన్ అవుతూ ఉంటారు, కష్ట సమయాల్లో వాళ్ళు షేర్ చేసుకోవడానికి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆనంద యాత్ర అని అలాంటి ఒక ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరి కపుల్స్తో కూడా మాట్లాడాం కదా, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. రీమ్యారేజ్ చేసుకున్నా కూడా ఎటువంటిది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒకరు ఆశించడం లేదు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మలి దశలో పెళ్ళి అనేది ఒక శారీరక అవసరాల కోసమే కాదు, కష్ట సుఖాల్లో కూడా ఒకరికి ఒకరు తోడు ఉండాలి అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. దిస్ ఈజ్ నవీనా సైనింగ్ ఆఫ్.